జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చలివాగు బ్రిడ్జి నిర్మాణం పనులు ఆలస్యం కావడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. ఏళ్లు గడుస్తున్నా పనులు మాత్రం పూర్తి కావడం లేదని అంటున్నారు. వర్షాకాలంలో వాగు దాటి వెళ్లాలంటే ఇబ్బందిగా మారుతోందని, బ్రిడ్జి నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు ప్రజలు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చలివాగు బ్రిడ్జి నిర్మాణం ఏళ్లు గడుస్తున్నా పూర్తి కావడం లేదు. ఏడాదిలో పూర్తి కావాల్సిన వంతెన నిర్మాణం 4 ఏళ్లైనా కంప్లీట్ కావడం లేదు. ప్రజాప్రతినిధులు, అధికారులు ఆదేశాలిచ్చినా కాంట్రాక్టర్లు మాత్రం బ్రిడ్జి నిర్మాణాన్ని పట్టించుకోవటం లేదని ఆరోపిస్తున్నారు స్థానికులు. టేకుమట్ల, రాఘవరెడ్డిపేట మధ్యలో ఉండే చలివాగుపై హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి 2013లో పునాది రాయి వేశారు. వంతెన నిర్మాణానికి నిధులు కూడా కేటాయించారు. స్టార్టింగ్లో పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు కొంతవరకు వర్క్ చేశారు. రోడ్డు వెడల్పులో భాగంగా పంట పొలాలు పోతూ ఉండటంతో సమస్యలు మొదలయ్యాయి. నష్టపరిహారం విషయంలో జాప్యం జరగడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. నుండి పోవాలంటే చాలా లాంగ్ వస్తుంది. వెహికల్ ఛార్జెస్ కూడా ఎక్కువ అవుతున్నాయి. మేము మార్కెట్కు ఏదైనా సరుకులు తీసుకెళ్లాలన్నా కూడా ట్రావెల్ ఛార్జ్ మాకు బాగా అవుతుంది. వెంటనే అధికారులు స్పందించి ఈ బ్రిడ్జిని కంప్లీట్ చేసి ప్రజల సౌకర్యం కోసం తొందరగా పూర్తి చేయాలని కోరుతున్నాం. ఇక్కడ నుంచి మేము జమ్ముకుంటా ఇట్లా పోవాలంటే ఇప్పుడైతే ఇట్లా వాగులకి రోడ్డు పోసి పోతాను. వర్షాకాలం మాత్రం బండ్లు పోవాలంటే మాత్రం దాటించుకొని పోవడం జరుగుతుంది. ఒక బండికి 200 చొప్పున వాళ్ళు తీసుకుంటారు. అట్టుండగా వస్తే ఇప్పుడు నీళ్ళలో ఎక్కడ పొక్కలో కనబడకోసారి బండి పడ్డది, ఆ మూసుకునే 4 మనుషులు పడ్డారు. ఇది కనుక బ్రిడ్జ్ కనుక పని కంప్లీట్ అయ్యి ప్రారంభోత్సవం జరిగే ఉంటే మాకు కొద్దిగా దూరం తగ్గుతుంది. జమ్ముకుంటా ఇన్ని ఇబ్బందులు ఉండకుండా ఉంటుంది. ఇక్కడ నుంచి మేము డైరెక్ట్ పత్తిని కానీ వడ్లను కానీ కూరగాయలు కానీ జమ్ముకుంటూ తీసుకుపోయాం. ఇది పూర్తి కాకనే మేము ఈ అవస్థలు పడలేక ఊళ్ళోనే చిల్లర కాంటలకు అమ్ముడు జరుగుతాం. బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాకపోవడంతో వాగులోంచే టెంపరరీ రోడ్డు ఏర్పాటు చేశారు. అయితే వర్షాకాలంలో రాకపోకలు లేక ఇబ్బందులు పడుతున్నామంటున్నారు స్థానికులు. రైతులతో చర్చించి సమస్య పరిష్కరించాల్సిన అధికారులు పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో 5 నెలల్లో పంట పొలాలు వేయాల్సి వస్తుందని చెబుతున్నారు. అప్పుడు భూసేకరణ సమస్యగా మారుతుందంటున్నారు. మరి అప్పటి నుండి ఇప్పటి వరకు గత అన్నదిగా 2 సంవత్సరాల లోపే బ్రిడ్జి పూర్తిగా నిర్మాణం చేసి కాంట్రాక్టర్ వాళ్ళు ఈ ల్యాండ్ యాక్విజిషన్ ఇవ్వకపోవడంతో ఇటు టేకుమట్ల అటు రావరెడ్డిపేట దిక్కి అప్రోచ్ రోడ్డు పోయాల్సి ఉండే. ఆ కాంట్రాక్టర్ సంప్రదిస్తే కాంట్రాక్టర్ ఏమంటే మాదేముందండి 5-6 ఎకరాల భూమి ల్యాండ్ యాక్విజిషన్ ఇస్తలేరు. మరి ఈ రెవెన్యూ సిబ్బంది లోపమా, ప్రజాప్రతినిధుల లోపమా? ఈ అప్రోచ్ రోడ్డు కూడా ఈ కాంట్రాక్టర్లు కూడా ఈ కాంట్రాక్ట్ చేసిన కాడికే బిల్లు తీసుకొని ఈ రోడ్లు మీ పోషే పరిస్థితులు లేమని చెప్పి వాళ్ళు క్యాన్సిల్ చేసుకోవడానికి కూడా వాళ్ళ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. పండించిన పంటలను మార్కెట్కు తీసుకెళ్లాలన్నా ఈ 2 గ్రామాల నుంచి వెళ్లాలి. దీంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇకనైనా అధికారులు కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుని వంతెన నిర్మాణ పనులు త్వరగా పూర్తయ్యేలా చేయాలంటున్నారు స్థానికులు.